ఎవడా నువ్వు? నీ తాతగారిలా మా దర్జాగా కూర్చున్నావు. లే ఏ నిన్నే వినపడ్డం లేదు? మనిషి దొన్నపోతావా? దిగదిగా కౌంటర్ చెప్తుంటే వినిపించలే. లే ఏటి ఎక్కేసినావు? దించు దించు. ఆడేవాలనుకుంటున్నావు? ఆడికి పోయా వెయిట్ చెప్పు. బజార్కి వెళ్ళాను. అవును, ఎక్కడ కూర్చున్నారండి? పైకి వెళ్ళిపోదాం. అయ్యో పైన ఐస్ గది ఉండదు. ఐస్ గది. ఐస్ గదా అంటే జిల్లు మంట ఉంటదంటే అదే మరి. బాబు, ఇలాంటి బజార్ రకాన్ని తెచ్చి పెట్టడానికి కాదు ఇల్లు కట్టించింది. ఈ ఇల్లు ఎందుకు కట్టాడో మా తాతయ్యకి బాగా తెలుసు. అందుకే నా పేరు రాశాడు. రండి మా పోదాం. ఈ కొంపల ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆ దరిద్రుల్ని చూస్తేనే నా కడుపు మండిపోతుంది. ఏం చేస్తాం? మన కాళ్ళు చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టాం. నిలదొక్కుకో. వీలు చూసి వాత వేయటమే. లేకపోతే ఇంత బ్రతికి వీధిలో కూలి చేసుకోవాలి. చూడమ్మా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఎవరికేం తెలియదు. మన గౌరవం మనకుండనే ఉంది. గీత, ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. ఏమిటది? అప్పుని గురించి కుటుంబరావు లారీ నోటీస్ ఇచ్చాడు. ఏం చెయ్యాలి? మన దగ్గర ఏముంది? ఏమీ లేదనుకుంటే సరిపోతుందా? అరెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి జైలుకి పంపిస్తాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఏమీ తోచండి. అమ్మాయి, మీరేం భయపడకండి, నేను చెప్తాగా. ఏమిటది? బాబు, మర్యాదగా చెప్తున్నా, అది ఇక మీదట ఒక క్షణం కూడా ఇంట ఉండటానికి వీలేదు. ఎలా పంపిస్తావో చెప్పు. అది కూడా మీరే చెప్పండి. చెప్పడమేమిటి? మెడపెట్టి గింటేయడమే. అదంత తేలిక కాదమ్మా. ఏ ఎందుకు కాదు? అదేంటది? అదే నేను కట్టుకున్న పెళ్ళం. అరికిదాన్ని తీసుకొచ్చి పెళ్ళం అంటావేమిటో? నువ్వు అను బాలనాగమ్మ లాంటి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తా. మీరు తెస్తారని రోజుకో దాన్ని చేసుకోమంటారా? డబ్బు కాసిపడి అంత నీచాన్ని కూడా కట్టే అవసరం నాకు మాత్రం లేదు. అంటే మా డబ్బు పోయినా పర్వాలేదు గాని దాని ముందు మమ్మల్ని నీచంగా ఉండమంటావా? బాబు, కన్న బిడ్డవు కదా అని ఇంతసేపు ఆలోచిస్తున్నాను. కడుపు కోత పెట్టి నా భరించా. నువ్వు చేసిన ఈ వ్యధ పనికి నా పరువు ప్రతిష్ట బజారుకెక్కి అప్పుడు వాళ్ళ చేతిలో చవడం కాలేదు. ఇవిగా కాగిత, ఈ ఆస్తికి నీకు ఏ విధమైన సంబంధం లేదని వీటి మీద సంతకం పెట్టు. పెట్టా పెట్ట. ఎందుకురా ఆలోచిస్తావు? ఇక్కడ పెట్టి పరే. పెట్టకపోతే అంతవరకు వచ్చావన్నమాట. మీరు ఇంతవరకు వచ్చినప్పుడు కనీసం నేను అంతవరకు వెళ్ళకపోతే బాగుంటుందో చెప్పమ్మా. బాబు, పెట్టండి. పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి నీకే దెబ్బతినాల్సి వస్తుంది. ఇంత తెగించావన్నమాట. ఇంకా బరి తెగించలేదమ్మా. బాబు, నువ్వు కన్నుడివా కసోయుడివా? నా ఏటికొచ్చినా ఇప్పటికైనా బుర్రకెక్కినదా? తిరిగాడి ఒంటి మీద చెయ్యెత్తినవా ఆ చెయ్యి నరికేసి బయటకు కేత్తనం. నా నోరు అనుకుంటున్నా వేటి ప్రెసిడెంట్ సొక్కయ్య గారిని. అల్లుడు వాడిని చిన్నయ్య గారు ఆర్డర్ ఇచ్చారు. అలాగా? వస్తానమ్మా. వెళ్ళరా ఆయన. అమ్మా అబ్బాయి మనోడు బట్టలు పంపించాడు. రండి. అది మీకోసం కాదు, మా మామగారికి నా పిల్లల కోసం పండగ తెప్పించాను. అన్నిట్లో చూస్తూ అది అట్టనే ఉంచు. అయ్యో రాయసే రాయసే రాయసే. వస్తున్నా వస్తున్నా. ఏటో కాస్తంత సోగాపింది మా అమ్మకి. పోయా ఇప్పిన సార్లే పొట్టెట్టు. ఇవి తీసుకోండి మామగారు. ఏ శరా మేళం. అలాగే ఇది నువ్వు తీసుకో. మీరు బాగుండాలండి. అలాగే లేదు మామయ్య గారు, మా ఇద్దరిని ఆశీర్వదించండి. 100 ఏళ్ళు ఇద్దరు ఇక్కడే ఉండిపోయి. ఒరే అల్లుడు, ఎంత మంచివాడు అల్లుడు. పెద్దోళ్ళ మీద నీకున్న భక్తికి ప్రేమకి వచ్చే ఏటికి నీలాంటి కొడుకే నీకు పుడతాడు. ఏంటంటే నీలాంటి పెద్దల ఆశీస్సులు ఉండాలి కానీ అంతకంటే ఏం కావాలి మామగారు. అంటే దాన్ని పోయేవాడు నీకు పెద్ద, మిగతా వాళ్ళంతా చచ్చావనుకున్నావా? కళ్ళు ఎదురకుండా ఇలా నిలబడి కనబడుతుంటే ఎలా అనుకుంటాను చెప్పు మా అమ్మ. నీకు నిజంగా కళ్ళే ఉంటే కళ్ళ ముందు తల్లి తండ్రి పెట్టుకుని కనీసం పండగ నాడైనా గుడ్డలు కొనుక్కున్నా ఉంటావట. మరి సీతమ్మకి ఎప్పుడు పాత చీరేనా వెళ్ళి తీసుకురా నాన్న. నోరు మూసుకో. అందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేది?